బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశము కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనము. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయనను స్తుతించెదను అనేటువంటి మాట. కీర్తనకారుడు ఇక్కడ ఏమంటున్నాడంటే తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు. నీవేళ కృంగిపోతూ ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు, వాగ్దానం చేసిన ప్రతిదీ నెరవేరుస్తాడు. నీవు ఇలా కృంగిపోవద్దు అని తన ప్రాణంతో తనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఆ తరువాత ఆ కీర్తనలో మనం చూస్తే ఆ ప్రాణంతో తనే బలపరుచుకోవడం, దేవుడు ఇలా చేస్తాడు, ఆయన వాగ్దానం చేశాడు, మనం ఆయన యందు నిరీక్షించి మనం ఖచ్చితంగా వాగ్దాన ఫలం పొందుకుందాం అనేటువంటి ధైర్యంతో ముగుస్తుంది అది. ఆ కీర్తనలో లాస్ట్లో ఆయన ఏమంటాడంటే ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయనను స్తుతిస్తాను అనేటువంటి మాట కంక్లూషన్ ఇస్తాడు ఆయన అక్కడ. కాబట్టి మనం కూడా అనేక సందర్భాలలో కృంగిపోతూ ఉంటాము, దిగజారిపోతూ ఉంటాము, పరిస్థితులను బట్టి అలసిపోతూ ఉంటాము, దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకోలేకపోతాము. మరి మనుషులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా శ్రమలు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ దేవుడు ఆ శ్రమలలో మనకి సహాయం చేస్తారని, ఆయన అద్భుతాలు మన పక్షంగా చేస్తారని, మాట్లాడే దేవుడు మన దేవుడని. ఎందుకంటే ఆయన ఎక్కడో ఉన్నారు, మనం ఎక్కడో ఉన్నాం. అసలు దేవుడు అనేవాడు కనపడ్డు, మాట్లాడ్డు. ఆయన ఎవరో మేము ఎప్పుడూ చూడలేదు, ఆయన ఎప్పుడు కూడా మా దగ్గరికి వచ్చి ఆయన మమ్మల్ని వెన్నుతట్టి బలపరచలేదు, ధైర్యపరచలేదు అన్నట్టు క్రైస్తవులు ఉండరు. క్రైస్తవులు ఎలా ఉంటారంటే ఆయన మా ప్రక్కనే ఉన్నారు, ఆయన మాతోనే ఉన్నారు, ఆయన మాలోనే ఉన్నారు, మా దేవుడు మా ప్రార్థన వినకుండా ఉండినట్లుగా ఆయన చెవులు మందంగా లేవని వాక్యము ద్వారా వాళ్ళు బలపరుచుకుంటూ ఉంటారు. వాళ్ళే క్రైస్తవులు. కాబట్టి మనమైతే మన దేవుని బట్టి ధైర్యం కలిగి ఉంటామని ఖచ్చితంగా చెప్పగలం మనం. ఈరోజు కూడా కీర్తనకారుడు అదే చేస్తున్నాడు. అతని ప్రాణము పరిస్థితులను బట్టి కృంగిపోతున్నట్లుగా అనిపిస్తుందంట. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావని అతని ప్రాణంతో అతను మాట్లాడుకుంటూ తరువాత దేవుణ్ణి బట్టి నేను ఆయన స్తుతించి నెమ్మది పొందాను అని చెప్పేటువంటి మాటలు మనం చూస్తాం. చాలా సందర్భాల్లో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. మన దేవుడు అంటే యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఎందుకంటే ఆయన మనతో మాట్లాడతారు, మనలో నివసిస్తారు. మనము అనేక సందర్భాలలో దిగజారిపోయిన పరిస్థితుల్లో ఆయన వచ్చి మనల్ని ధైర్యపరిచిన సందర్భాలు చాలా ఎక్కువే ఉంటాయి. చాలా సందర్భాలలో భక్తుల జీవితాలలో దర్శనాల ద్వారా మాట్లాడి బలపరిచారు. మనలో చాలామందికి కూడా దర్శన వరం అనేది ఉంటుంది. చాలా సందర్భాలలో వాగ్దానాల ద్వారా మాట్లాడతారు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు అందరికీ ఉంటాయి. కానీ దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అన్నట్టు భయపడిపోతూ ఉంటాం కార్యాలు జరగలేనప్పుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో చూడండి. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుం అనే మాట చూడండి. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమే, మీరు దేనికోసమైతే నిరీక్షిస్తున్నారో అది మనము ఒప్పుకున్నది గట్టిగా పట్టుకోవాలి, నిశ్చలంగా గట్టిగా పట్టుకోమని ఇక్కడ హెబ్రీల్ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. అలాగే గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే తగిన కాలమందు పంట కోతుము అనేటువంటి మాట. కాబట్టి మనం తగిన కాలంలో దేవుడు మనకి పంటను అనుగ్రహిస్తాడు. అప్పటి వరకు నమ్మకంగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. అసలు నిరీక్షణ అనేటువంటి మాట క్రైస్తవ్యంలో చాలా కామన్గా చెప్తూ ఉంటారు. ఒక సందర్భాన్ని చెప్తాను మీకు. చైనీస్ బ్యాంబూ ట్రీ అని ఒక బ్యాంబూ ట్రీ ఉంటుంది. దాన్ని ఒక రైతు విత్తనాలు విత్తిన తర్వాత 5 సంవత్సరాల వరకు దాంట్లోంచి చిన్న మొలక కూడా బయటికి రాదు. వెళ్ళి ఎంత మనం తరిచి అక్కడ చూస్తున్నా ఆ విత్తనము పగిలి దాంట్లో నుంచి ఏ మొలక రాదు. 5 సంవత్సరాలు వర్షాలు పడుతూ ఉంటాయి, ఎండలు వస్తూ ఉంటాయి, మనుషులందరూ నడిచి వెళ్ళొచ్చు కూడా దాని మీద నుంచి. అయినప్పటికీ దాంట్లో నుంచి ఏ విధమైనటువంటి మొలకలు రావు. 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దానిలో నుంచి మొలక రావడం స్టార్ట్ అయ్యి కేవలం 6 వారాల కాలంలో 90 అడుగుల ఎత్తు చెట్లు మొలిచేస్తాయండి. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఒక మొక్కకి ఇలాంటి క్వాలిటీ ఉంటే దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. ఆయన ఇప్పటి వరకు నిరీక్షణ ఉంచి నీవు ఒకవేళ అలసిపోయావేమో ఆయన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేస్తారు నీకు, రాత్రికి రాత్రే చేస్తారు నీకు. అద్భుతాలు విడుదల ఇచ్చేటువంటి దేవుడు అని వాక్యంలో ఎన్నో ఎవిడెన్సెస్ చూస్తాం మనం. ఎన్నో ఎవిడెన్సెస్ ప్రక్కన పెట్టండి. ఒక చెట్టును చూడండి మీరు ఈరోజు.
చూడండి, మీకు చూపిస్తున్నారు ఆ చెట్టు చూడండి, అదే చెట్టు ఎంత ఎత్తు ఎదిగిందో చూస్తున్నారా? 90 అడుగుల ఎత్తు 6 వారాల కాలంలో ఎదుగుతుందంట. రైతు విత్తనం నాటి 5 సంవత్సరాల వరకు ఏ విధమైనటువంటి మొలక రాదంట దాంట్లో నుంచి. అప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు? ఇక మాకు హోపే లేదు అనుకుంటారు, హోపుని విడిచిపెట్టుకుంటారు, ఒకవేళ ఆ విత్తనం యొక్క లక్షణం తెలియని వాళ్ళు. అలాగే దేవుని యొక్క వాక్యం యొక్క లక్షణం నీకు తెలియకపోతే నీవు అలాగే అనుకుంటావు, కానీ అందులో జీవం ఉన్నది గనుక నీకు కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. ప్రేమైన దేవుని బిడ్డ, పిలాతు భార్య యేసుక్రీస్తు ప్రభువారిని జడ్జిమెంట్ దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆ పిలాతుతో మాట్లాడుతుంది. గత రాత్రి నాకు కల వచ్చింది, ఆ కలలో ఈ యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి నీతిమంతుడు సుమా అనేటువంటి మాటలు వినబడ్డాయి నాకు. కాబట్టి జాగ్రత్త, నువ్వేం జడ్జిమెంట్ ఇస్తున్నావో చాలా కేర్ఫుల్గా ఇవ్వు అని పిలాతు భార్య ప్రక్కకు పిలిచి పిలాతుతో మాట్లాడడం మనం చూస్తాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడనియు దైవ కుమారుడనియు ఆ ప్రజలు, అక్కడ వెలివేసినటువంటి ప్రజలు, సిలువేసేయండి అని చెప్తున్న ప్రజలకి వాళ్ళందరికీ తెలియకపోవచ్చు. ఆవిడెవరో అన్యురాలు. కళ ద్వారా దేవుడు గైడెన్స్ ఇస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. మనతో కూడా దేవుడు కళల ద్వారా మాట్లాడినప్పుడు వాటిని కూడా ఎత్తిపెట్టి మనం ప్రార్థనలో పెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో సాతానుకు సంబంధించిన కళలు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కళల్లో కూడా రకాలు ఉన్నాయి. మనం దేవునితో సహవాసం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఎటువంటి చెత్త చెదారం లాంటి కళలు మనకి రావు. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడిచ్చినటువంటి కళలే మనకు వస్తూ ఉంటాయి. యోసేపును చూస్తారు మీరు, చిన్నప్పుడే కొన్ని కళలు వస్తున్నాయి యోసేపుకి. ఆయన యవ్వనస్తుడై ఉన్నప్పుడే సూర్యచంద్ర నక్షత్రాలన్నీ వచ్చి ఆయన ఎదుట సాగిలు పడేటువంటి దర్శనాన్ని చూస్తాడు. పనలు, ఆ యొక్క పంట పండిన తర్వాత లేచి నిలవబడిన పనలన్నీ కూడా ఈయన ఎదుట సాగిలు పడేటువంటి దర్శనాలు వస్తూ ఉంటాయి. అసలే స్పెషల్ కుమారుడుగా పెరుగుతూ ఉన్న అతను నాకు ఇటువంటి కళ వచ్చిందని చెప్తూ ఉంటాడు. మనమైతే ఏమంటాం? కళలు చాలా వస్తూ ఉంటాయి, పగటి కళలు అంటారు. మనం ఏం ఆలోచనలు చేసి పడుకున్నామో అలాంటి కళలు వస్తూ ఉంటాయి. అన్నిటినీ పట్టించుకుంటామా ఏంటి? నీకు అస్తమాని ఇలాంటి కళలే వస్తాయి, నువ్వు గర్విష్టి వాడవని అన్నలు చాలా అసహ్యపడుతూ ఉండేవారు ఇతను చూసినప్పుడు. అదిగో కళలుగానే వాడు వస్తున్నాడు అన్నారు. అయితే కొన్ని సంవత్సరాల తరువాత ఆ కళలు నిరర్ధకం అయిపోయాయా చెప్పండి? మనం అంతా చూస్తున్నాం కాబట్టి చిన్నప్పుడు ఎలా ఉందో ఆ తర్వాత 17 ఏళ్ల వయసులో అతనికి వచ్చిన కళలు ఆ తరువాత 30 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఎలా నెరవేర్పు జరిగాయో మనం స్పష్టంగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు కళల ద్వారా మాట్లాడతారు. నువ్వు ప్రార్థన చేసుకొని కనిపెట్టి గోజాడి అయ్యా నాకు ఇటువంటి గైడెన్స్ కావాలని అడిగితే తప్పకుండా దేవుడు దర్శిస్తారు. అయితే నీవు ప్రార్థన చేసుకుంటూ ఉండగా దర్శనం ద్వారా మాట్లాడతారు. లేదంటే మనకు అసలు ఏ జ్ఞానము లేదు. అతను నాకు కళలు ఇవ్వు అని ఏం పడుకోలేదు యోసేపు. అతని యొక్క ప్రణాళిక ఏంటో కళ ద్వారా దేవుడు అతనికి తెలియచెప్పాడు. పిలాతు భార్య కూడా నాకు ఏదైనా గైడెన్స్ ఇవ్వు, కళ ఇవ్వు అని పడుకోలేదు ఆవిడ నిద్రపోతుంది మామూలుగా. రోజుకి చాలామందికి జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాడు తన భర్త. రోజు చాలామంది ఇటువంటి ఖైదీలకి కూడా ఏవో జడ్జిమెంట్లు జరుగుతూ ఉంటాయి అక్కడ కోర్టులో. కానీ ముందు యేసుక్రీస్తు ప్రభువారిని ఆ రోజు కోర్టులో నిలవబెట్టడానికి ముందు రోజు రాత్రి కళ ద్వారా దేవుడు ఆ స్త్రీతో మాట్లాడినట్లు మనం చూస్తాం. కాబట్టి దేవుడు చాలా సమీపముగా ఉన్నవాడు మనకి అని చెప్పడానికి నేను ఈ విషయాలు మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ఎక్కడో లేరు. నీ ప్రార్థన విననేరకుండాన్నట్లుగా ఆయన చెవులు మూసుకోలేదు. నీకు సహాయం చేయకుండా ఆయన చేతులే మందంగా అంటే దూరంగా అంటే పొట్టిగా లేవు, చిన్నగా లేవు, కొరచగా లేవు అనేటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన నీకు సహాయం చేయకుండా ఉండడానికి ఆయన చేతులట కొరచవి కాదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞాపకం చేసుకో. నీవు అన్యరాజులకి కూడా దేవుడు కళల ద్వారా మాట్లాడారు. నెబుకద్నెజర్ రాజుకి కల వచ్చినప్పుడు, మరి దానియేలు సంస్థానంలో ఆ రాజుకి కల వచ్చినప్పుడు, యోసేపు చెరలో నుంచి బయటికి రావడానికి రాజుకి కల వచ్చింది. ఆ కళ అర్థం చెప్పే వాళ్ళ కోసం వెతుక్కున్నప్పుడు ఇక్కడ దానియేలు కనబడ్డాడు, అక్కడ యోసేపు కనబడ్డాడు. నీకు కూడా కల వచ్చినప్పుడు అర్థం కూడా దేవుడు బయలుపరుస్తాడు. మరి ఇంత సమీపముగా ఉన్న దేవుడిని పెట్టుకొని కృంగిపోవలసిన అవసరత అయితే లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కీర్తనాకారుడు కోరహు ఆ కోరహు కీర్తనలో రాసుకుంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా మా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు ఆశపడుతుందయ్యా అని స్టార్ట్ చేస్తాడు. మధ్యలో అన్యజనులందరూ ఈ విధంగా మమ్మల్ని దూషణలు పలుకుతున్నారు, మా ప్రాణం ఆయాసంగా ఉంది, నా ప్రాణమా నువ్వెందుకు కృంగిపోతున్నావు అని మాట్లాడుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళుతున్నట్లయితే నీకు కొన్ని కళల ద్వారా దేవుడు మాట్లాడే ఉంటాడు, దర్శనాలు ఇచ్చి ఉంటారు, మా లాంటి సేవకుల ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటారు. దీనిని బట్టి నీవు ధైర్యం తెచ్చుకోవాలి.
దేవుడు అంటే స్పష్టంగా నడిచొచ్చి మీ ఇంట్లో ఇలా నిలవబడి మాట్లాడకపోవచ్చు. కొన్ని సందర్భాలలో అవసరమైతే ఆ సాక్ష్యాలు కూడా మనం విన్నాం. అలా కూడా నడిచొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఆయన ఖచ్చితంగా నమ్మదగిన దేవుడని నువ్వు ఈరోజు నమ్మాలి. ఎంతో సమీపంగా ఉన్నవాడు ఆయన అని మనము విశ్వసించాలి. ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు నా మహిమను చూతురు అన్నాడు ఆయన. నీవు నమ్ముచున్నావా? ఈరోజు నీ ప్రాణంతో ఒకవేళ కానీ నీవు ఇలా మాట్లాడుకుంటే నీ ప్రాణాన్ని ధైర్యపరచాలి. ఈరోజు నీ ప్రాణంతో నువ్వు చెప్పాలి, నా ప్రాణమా ధైర్యంగా ఉండు, నా దేవుడు నమ్మదగినవాడు, నేను కేవలం ఆయన్ని స్తుతిస్తాను, ఆయన నా పక్షముగా అద్భుతాలు చేస్తాడని నీ ప్రాణంతో నువ్వు ఈరోజు ఒక ప్రార్థన చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా నీ హృదయంతో నీవు మాట్లాడుతూ ఒక ప్రార్థన చేసుకోవాలి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మరి మీరు కూడా ఇటువంటి అంటే ధైర్యపరిచే మాటలు ప్రాణంతో మాట్లాడడం అవసరం. నీ మనసుతో మాట్లాడుకోవడం అవసరం. నీవేం మాట్లాడుతున్నావో ఆ విధంగానే నీ యొక్క శరీర పరిస్థితి, నీ మానసిక పరిస్థితి ఉంటుంది. ఈ కీర్తనకారుడు అలాగే ప్రాణంతో కృంగిపోయాడు. తరువాత దేవుని యందు స్తుతించి ఆనందిస్తున్నాడు. మీరు ఈ మాటలు హబక్కుకు గ్రంథంలో కూడా చూస్తారు. అన్యజనులు ఎలా విస్తరించిపోతున్నారు, వాళ్లే బాగున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు ఉంటే మాకెందుకు ఇటువంటి పరిస్థితి అని హబక్కుకు ముందంతా ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఆఖరిగా వచ్చేటప్పటికి దేవుడు ఆయన్ని దర్శిస్తారు. అప్పుడు అంటున్నాడు, అంజూరపు పండ్లు కాయకపోయినా, ద్రాక్ష పండ్లు కాయకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, ఏది ఏమైపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను అని ప్రత్యక్షత కలిగిన వెంటనే ఆ మాటలు మాట్లాడగలుగుతున్నాడు. మరి ఈరోజు ఈ మాటల ద్వారా మీరు ధైర్యం తెచ్చుకోవాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలయ్యా. ఈరోజు మా నిరీక్షణ వ్యర్థము కాదని, మా నిరీక్షణ ఫలము మీరు ఇస్తారని దేవా మీరు మాట్లాడి ఉన్నారు. ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా మా మధ్యలో జరిగించమని గొప్ప నిరీక్షణతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు. గొప్ప కార్యం మేము చూస్తాం, ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని హెబ్రీ గ్రంథకర్త చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఆత్మకార్యాలు జరిగించమని నీ అందు మేము ధైర్యపరచబడుతున్నాం తండ్రి. ఎటువంటి పరిస్థితి అయినా దిగజారిపోకుండా గట్టిగా పట్టుకుంటున్నాం. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని ఈ దిన దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.